మనతో ల్యాంప్ మూవీ డైరెక్టర్ గారు ఉన్నారు. డైరెక్టర్తో మాట్లాడి ఈ మూవీ ఎన్ని రోజులు తీశారు, ఎలా సక్సెస్ అయిందో సార్తోనే మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు ఈ మూవీ తీయడానికి? ఈ మూవీ చేయడం అయితే నేను కేవలం ఒక 15 to 20 డేస్లోనే నేను కంప్లీట్ చేశాను సినిమా. కాకపోతే రిలీజ్ అవ్వడానికి మాత్రానికి 3 years పట్టింది. ఓకే. సో 3 years ఎందుకు పట్టిందంటే చిన్న సినిమాని రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం. ఏదంటే ఒక ఆడియన్స్లోకి స్లోగా నేను ఇంజెక్ట్ చేయగలగాలి సినిమాని. అంత ఈజీగా ఇంజెక్ట్ అవ్వదు, ఆడియన్స్కి అంత ఈజీగా రీచ్ అవ్వదు. సో నేను స్లోగా రీచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బడ్జెట్ ఉండదు, చిన్న సినిమా అనేసరికి చాలా తక్కువ బడ్జెటే ఉంటుంది. ఆ బడ్జెట్ అనేది మేకింగ్కే ఖర్చు అయిపోతుంది. రిలీజ్కి వెళ్ళాలంటే మన దగ్గర అంత బడ్జెట్ అసలు కుదరదు. సో కాబట్టి ఏం చేయాలంటే స్లోగా మేము ఇంజెక్ట్ చేసాం జనానికి, స్లోగా ఆడియన్స్లోకి రీచ్ అయ్యేలాగా చేసుకుంటూ. సో ఫైనల్గా ఈరోజు 150 థియేటర్స్లో రిలీజ్ అయింది సినిమా, ల్యాంప్ సినిమా. సక్సెస్ఫుల్గా ఈరోజు కొన్ని షోస్ కూడా నడిచాయి హైదరాబాద్లో. ఇంకా హైదరాబాద్ సిటీలో అయితే రేపు మార్నింగ్కి మళ్ళీ షోస్ ఉంటాయి. సో కాబట్టి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి సినిమా. ఎందుకంటే చిన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే సినిమాకి టికెట్ రేట్ కూడా చాలా తక్కువ పెట్టాను, 100 రూపీసే పెట్టాము టికెట్ రేట్ కూడా. సో 100 to 110 రూపీసే పెట్టాము. ఏంటంటే చిన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తే మేము మరిన్ని సినిమాలు చేయొచ్చు. సో ఏంటంటే మీరు ఇప్పుడు చిన్న సినిమాని ఎంకరేజ్ చేశారనుకోండి, రేపు మేమే కొద్దిగా పెద్ద సినిమా చేయగలం. సో ఇప్పుడు చిన్న సినిమాని మీరు తొక్కేశారనుకోండి, మా డ్రీమ్ని మీరు తొక్కేసినట్టు అవుతుంది. ఏంటంటే మీరు కొనేది 100 రూపాయల టికెటే కావచ్చు, కాకపోతే మా అందరి జీవితాలు కూడా బాగుపడతాయి మీరు కొనే ఒక 100 రూపాయల టికెట్తో. సో దయచేసి నా సినిమాని చూడండి. సినిమా అయితే బయట ఈరోజు చూసిన వాళ్ళంతా కూడా మంచి రివ్యూ ఇచ్చారు. అలా మంచి రివ్యూ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞుడిని. అట్ ది సేమ్ టైం మీరు సినిమా చూస్తేనే మేము ఇంకొక సినిమా చేయగలుగుతాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. అసలు ఈ మూవీకి ల్యాంప్ అని పెట్టాలని నేమ్ ఎట్లా అనిపించింది, ఎందుకు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ మూవీ మొత్తం ఒక ల్యాంప్ చుట్టూ తిరుగుతుంటుందండి, ఒక మర్డర్ మిస్టరీ. సో ఒక ల్యాంప్ను క్లూగా చేసుకొని ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ ఒక డిటెక్టివ్ ఆ మర్డర్ని ఎలా పట్టుకుంటారనేది మన కాన్సెప్ట్. సో కాబట్టి ల్యాంప్ అనే టైటిల్ పెట్టాను. దీంట్లో ఐటమ్ సాంగ్ ఉందా సార్? ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్ కూడా మన రాకేష్ మాస్టర్ గారు యాక్ట్ చేశారండి. రాకేష్ మాస్టర్ గారు యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా ఇదే. సో ఐటమ్ సాంగ్ అయితే జనాలు లేసి గంతులేశారు ఈరోజు థియేటర్లో. సో అది కూడా హ్యాపీ అనిపించింది, అందరూ లేసి ఎగురుతుంటే. సార్ది లాస్ట్ మూవీ కాబట్టి డెఫినెట్గా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సార్ ఉంటారని. అవునవును, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ప్రమోషన్స్లో కూడా ఎక్కువ నేను ఆయన పెట్టలేదు, ఎందుకంటే ఆయన బొమ్మ చూపించి నేను పబ్లిసిటీ చేసుకోవాలి అనుకోలేదు. సో ఏంటంటే ఆయన లాస్ట్గా చేశాడు, ఆయన బొమ్మ పెట్టి నేను ఏదో ₹1 సంపాదించుకున్నట్టు ఉండొద్దు. సో ఆయనకు నిజమైన ఇవ్వాలంటే ఏంటంటే థియేటర్లో చూసి మీరు కూడా ఇంప్రెస్ అవుతారు, అంత మంచి పర్ఫామ్ చేశారు. నేను కూడా తనతో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఆయన వర్కింగ్ చూసి అబ్బా ఇంత మంచిగా ఇంత ఈజీగా చేయొచ్చా కొరియోగ్రఫీ అనేది నేను ఫస్ట్ టైం చూసాను ఆయన దగ్గర. ఏంటంటే హడావిడి లేదు, స్లోగా నీట్గా చేసుకొని వెళ్ళిపోయాడు. నీట్గా చేసుకెళ్ళిపోయి అయిపోయింది వెళ్ళిపోదాం ప్యాకప్ అన్నాడు. సో అంత మంచి వ్యక్తి, అంత మంచిగా చేశాడు. బట్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన అలా అయిపోయాడు. కాకపోతే ఈ సినిమా లాస్ట్ మూవీ అయింది. అది లాస్ట్ మూవీ అవుతుందని నేను అనుకోలే, బట్ ఆయన లాస్ట్ మూవీ అయింది. సో దీనికైతే మేము టీం అంతా కూడా చాలా చింతించాం ఆ టైంలో. సో బాధపడ్డాం, ఎందుకంటే ఆయన ఉంటే మా ప్రమోషన్ ఇంకొక లెవెల్కి వెళ్ళేది. సో ఇంకా ఆయన లేనందువల్ల ఇంకా మళ్ళీ మేము మొదటి నుంచి మొదలు పెట్టుకోవాల్సి వచ్చింది ప్రమోషన్స్ అంతా. ఈ రోజే మీకు రిలీజ్ చేయాలని ఎందుకు అనిపించింది, అది కూడా హోలీ అంటే ఈ రోజు ఏంటంటే థియేటర్స్ కూడా ఏంటంటే ఎక్కువ పోటీ లేదండి. లాస్ట్ వీక్ ఎక్కువ పోటీ ఉండేది. లాస్ట్ వీక్ మొత్తం 14 సినిమాలు 15 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ఆ పోటీలో మా సినిమా వేస్తామంటే నలిగిపోద్ది, ఒక థియేటర్ కూడా పడదు. సో చిన్న సినిమాకి ఒక థియేటర్ 2 థియేటర్లు పడడం కష్టంగా ఉంది. మమ్మల్ని టికెట్లు కట్ చేసుకునే రేంజ్లో ఉన్నారు. కాబట్టి నేను ఇన్ని రోజులు కూడా సినిమా ఆపుకోవడం. సో ఫైనల్లీ మాకు ఆ ప్రాబ్లం లేకుండా మాకు థియేటర్స్ అనేవి దొరికినాయి. సో ఆడియన్సే బుక్ చేసుకొని వచ్చారు సినిమాకి. సో వాళ్ళతో పాటు మేము ఈరోజు అంటే మేము చిన్న సినిమాకి మేము టికెట్లు కొనివ్వకుండా వాళ్ళే వచ్చిన సినిమా ఉంది. యాక్చువల్లీ మా హీరో గారు మేము ఇద్దరం ఒకరినొకరు పట్టుకొని ఏడ్ చేస్తాము లాస్ట్ మూమెంట్లో. అంటే సో ఏడుపు వచ్చేసింది ఆటోమేటిక్లీ, మాకు బాగా ఎమోషనల్ అయ్యాం కూడా. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడితే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది అనేది మాకే తెలుసు. అది ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాము, ఎంత కష్టపడ్డాము, ఎంత మనీ స్పెండ్ చేసాము, అవన్నీ తెలుసు కాబట్టి తను పాపం బాగా ఎమోషనల్ అయ్యాడు. అంత సక్సెస్ అంటే జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ చూసాక అది ఆనంద బాష్పాలు అని చెప్పని అనుకోవాలి. కరెక్ట్గా చెప్పారు, అలా కూడా అనుకోవచ్చు. ఆనంద బాష్పాల కంటే ఎక్కువ చేసిన కష్టం అంతా గుర్తొచ్చిందండి. ఒక సెకండ్ మనం స్క్రీన్ పైన చూసుకునేసరికి పడ్డ కష్టం మొత్తం గుర్తొచ్చింది. యాక్చువల్లీ నిన్నటి వరకు కూడా మేము కష్టపడాల్సి వచ్చింది. లాస్ట్ మినిట్లో సినిమా రిలీజ్ అయ్యే టైంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఫైనల్గా సినిమా రిలీజ్కి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మా కష్టాన్ని వృధా చేయకండి, ఖచ్చితంగా నా సినిమా చూడండి.
చూసి మీకు నచ్చకపోతే బ్యాడ్ రివ్యూ ఇవ్వండి, నచ్చిందంటే గుడ్ రివ్యూ ఇవ్వండి. కాకపోతే ఒక్కసారి నా సినిమా చూడండి, అదొకటే నేను కోరుకుంటున్నా. ఏంటంటే కనీసం ఒకవేళ మీకు థియేటర్లో వెళ్ళి చూసే ఓపిక లేకపోతే పైరసీ చేసినా నా సినిమా చూడండి. ఇదొకటే నేను క్లియర్గా చెప్పడం. నా సినిమా చూడండి. పైరసీ చేసి చూడొద్దండి, పైరసీ చాలా తప్పు, కరెక్ట్ కాదు. మరి నా సినిమా ఎలా చూస్తున్నారు? నా సినిమా చూడట్లేరు కదా జనాలు. చూస్తారు, ఎవరు చూడట్లేరు నా సినిమా. ఏం చేయాలన్నయ్యా నేను? ఏం చేయొద్దు, ఏం చేయాలి? థియేటర్లోకి జనాలు రాలేదు, నేను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయొద్దు. నా సినిమా చూడండి అండి, ఎలాగైనా సినిమా చూడండి, అంతే నాకు కావాల్సిన సినిమా చూడండి. ఎలాగైనా చూడటం కాదు, ఏంటంటే చిన్న సినిమాని అసలు ఎవరు ఎంకరేజ్ చేయట్లేరు, చాలా కష్టపడి చేస్తాం. అసలు మనకి థియేటర్ కి రావడం అంటే కష్టం. వన్స్ మీరు థియేటర్ లోకి వచ్చిందంటే మీరు అక్కడే సగం సక్సెస్ అయ్యారు. అలా కాదు కదండి, ఇప్పుడు అలా సక్సెస్ అయ్యామని మనం చెప్పుకోలేం కదా. సో సినిమా చూసిన తర్వాతే సక్సెస్ అయ్యామనే ఫీల్ వస్తుంది. సో మా సినిమాని మేము చూసుకోవడం కాదు, మీరు అందరూ ఖచ్చితంగా చూడండి. ఒక్క షోకి వెళ్ళండి, 2 hours ఒక చిన్న సినిమా కోసం స్పెండ్ చేయండి. దీనికి మించి మేము మీకు ఎలా రిక్వెస్ట్ చేయాలి కూడా 110 రూపీసే పెట్టామండి. మల్టీప్లెక్స్లో సాధారణంగా 300 ఉంటుంది కదా, మేము 110 రూపీసే పెట్టాం కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే చిన్న సినిమా విషయానికి వచ్చేసరికి మేము పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా మా దగ్గర అంత బడ్జెట్ ఉండదు. సో చిన్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే మేము పబ్లిసిటీ చేసుకోవాలి. కాబట్టి దయచేసి నా సినిమాకి అందరూ రండి. సినిమా నచ్చలేదంటే ఓపెన్గా చెప్పండి, కామెంట్స్లో పెట్టండి, నేను తీసుకుంటాను. ఏంటంటే ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా చేశాను కాబట్టి ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.